వెల్కమ్ టు పూరా లోకల్. పాకిస్తాన్ సైన్యాధిపతి మరోసారి అంతర్జాతీయ వేదికపై వార్తల్లో నిలిచారు. ఆసిం మునీర్ జర్మనీలో జరిగిన మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన సమయంలో చిన్నపాటి ప్రోటోకాల్ ఘటన చర్చనీయాంశమైంది. ఇక సమావేశ వేదిక వద్దకు చేరుకున్న మునీర్ను అక్కడ భద్రతా సిబ్బంది ఆపి ఐడి కార్డు చూపించాలని కోరారు. దయచేసి మీ ఐడి కార్డు స్పష్టంగా కనిపించేలా ఉంచండి అని సూచించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు దీన్ని దౌత్యపరమైన అసౌకర్యంగా వ్యాఖ్యానిస్తుండగా మరికొందరు అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో కఠినమైన భద్రతా నిబంధనలు సాధారణమేనని అంటున్నారు. ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ మాజీ సైన్యాధికారి అదిల్ రాజా స్పందిస్తూ ప్రపంచ వేదికలపై మునీర్కు గుర్తింపు లేదని విమర్శించారు. గేట్ వద్ద సిబ్బంది అడిగితే తనను తాను పరిచయం చేసుకోవాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ సమావేశానికి మునీర్ను ఆహ్వానించడంపై జర్మనీలో కొందరు రాజకీయ మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పాక్ సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపిస్తూ వేదిక బయట నిరసనలు చేపట్టాయి. ఇంకా ఈ పరిణామం అంతర్జాతీయ వేదికలపై భద్రతా ప్రోటోకాల్, రాజకీయ వివాదంపై మరోసారి చర్చకు దారితీసింది.